అందరూ ఓకేనా? నిన్న మాజీ ముఖ్యమంత్రి, అరుదైన రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారు మరణించటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగానే నిన్న, ఈరోజు, రేపు సంతాప దినాలుగా 2 తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. ఆ సంతాప దినాల్లో కూడా విమర్శకు ప్రతివిమర్శ చేయవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినందుకు కొంత చింతిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంతాప దినాలు లేవు, సంతోష దినాలు లేవు. ఆయనకు అధికారం లేకపోతే ఆయన అన్ని దినాలను విషాద దినాలుగానే భావించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం నిన్న, ఈరోజు కూడా చేశారు. ప్రధానంగా రాయలసీమలో అనూహ్యంగా వర్షాలు పడ్డాయి. బహుశా ఈ మధ్యకాలంలోనే కాదు, ఒక 100 సంవత్సరాలు చూసినా కూడా ఇంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదు. 10.7 యావరేజ్న సెంటీమీటర్ల వర్షపాతం రాయలసీమలో నమోదైంది. వర్షం అనడం కంటే అసలు కొండకు చిల్లు పడిందా అన్న విధంగా కుండపోత వర్షాలు పడడం వలన అనూహ్యమైనటువంటి వరదలు, ఊహకు అందనటువంటి వరదలు వచ్చాయి. గ్రామాలు ముంచెత్తాయి. ప్రాణ నష్టం కూడా ఊహించని విధంగా జరిగింది. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. పశువులు పోయాయి, పొలాలు పోయాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అన్నమయ్య డ్యామ్ అయితే తెగి ఊళ్ళ మీద పడింది. ఈ అన్నమయ్య డ్యాము తెగటం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, పుట్టి పెరిగిన జిల్లా. ఆయన ఈ స్థాయికి తీసుకురావడానికి, ఆయన కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి జిల్లా. ఆయనకి అత్యంత ప్రియమైన జిల్లా. ఒక పెద్ద ప్రకృతి విపత్తు సంభవించింది. ఇది మానవ తప్పిదం కానే కాదు. కానీ దీన్ని ఒక మానవ తప్పిదంగా చిత్రీకరించి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలని, బురద జల్లాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సందు దొరికితే చాలు అసత్యాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పరువు తీయాలి అనేటువంటి తాపత్రయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వరద సహాయ కార్యక్రమాలు అయిన తర్వాత వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే అక్కడ ప్రజలు తిరగబడలేదంట. ఆయన్ని చక్కగా పలకరించారట, ఆయనతో ప్రేమగా మాట్లాడారట. భరించలేకపోతున్నాడు. ఏంటి ఇంత వరదలు జరిగి ఇంత నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగాలి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో నవ్వుతూ మాట్లాడతారేంటి, గెద్దం పట్టుకుంటారేంటి, ఏమిటి ప్రజలు బుద్ధి ఉందా బుద్ధి లేదా అని ప్రజల మీద తిరుగుబాటు, ప్రజల మీద తిట్టదండక మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యన ప్రజలకు గుర్తుందో లేదో,
కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా విజయవాడ, గుంటూరు వెళ్ళి ప్రజలకు బుద్ధి ఉందా, బుద్ధి ఉంటే సైకిల్కి వేయండి, బుద్ధి లేకపోతే ఫ్యాన్కి వేయండి. రాజధాని గురించి ఇంత జరుగుతుంటే గుంటూరులో ప్రజలకు బుద్ధి లేదా అని పాపం ప్రజల బుద్ధి మీద చమత్కార బాణాలు వేస్తే ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంఘటన కూడా మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. నేను చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక సామెత ఉంది, అది ఏమిటంటే కొందరిని చూస్తే మొట్ట బుద్ధేస్తుందట, కొందరిని చూస్తే పెట్ట బుద్ధేస్తుందట. అది విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ చూస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే హృదయం మంచిది, కుట్ర లేనిది, కుతంత్రం లేనిది, ప్రజలకు సహాయం చెయ్యాలనేటువంటి తాపత్రయంతో జీవితాన్ని గడుపుతున్నటువంటి కుటుంబం వారిని చూస్తే పలకరించబుద్ధేస్తుంది, మాట్లాడబుద్ధేస్తుంది, పొగడబుద్ధేస్తుంది. అది లక్షణం. నిన్ను చూస్తే మొట్టబుద్ధేస్తుంది. ఎందుకంటే కుళ్ళు కుతంత్రం కలిగిన వాడివి. ఒక్క క్షణం కూడా ప్రజల గురించి ఆలోచించవు, నీ స్వార్థం గురించి ఆలోచిస్తావు, కుట్ర గురించి ఆలోచిస్తావు, పోయిన అధికారాన్ని ఏ అడ్డదారిలో సాధించాలో ఆలోచిస్తావు తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు, రాదు. నీ జీవితం అంతా అంతే, ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప మరొకటి లేదు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందెళ్ళాడు. నెంబర్ 1 నేనే, వరదలు వచ్చాయి నేను ముందొచ్చా అన్నావు, వెళ్ళావు, వాడిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నాడు, రాలేదు, నేను ముందొచ్చేశాను అని గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేశావు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీంతో పాటు వారిని నువ్వు పరామర్శిస్తున్నావో తెలియదు కానీ వారు నిన్ను పరామర్శించాలని వారిని దబాయించావు. అయ్యా నా సతీమణ్ణి తిట్టారు, నా సతీమణ్ణి అనరాని మాట్లాడినారు, ఇది ధర్మమేనా చూడండి అని వాళ్ళు ఇళ్ళు పోయి, వాళ్ళు ఆస్తులు పోయి, వారు ప్రాణాలు పోయి, వారు లబోదిబం అంటుంటే నువ్వెళ్ళి నీ బాధ చెప్పుకునేటటువంటి ఒక కుసంస్కారంగా వ్యవహరించావు కాబట్టే నిన్ను చూస్తే మొట్టబుద్ధేస్తుంది. అదే విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఏది జరిగినా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇది ప్రకృతి విపత్తా లేక మానవ తప్పిదమా అనే తెలుసుకొని మాట్లాడవలసినటువంటి బాధ్యత కేంద్ర మంత్రికైనా ఉంటుంది, రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షానికైనా ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా. కేంద్ర బృందం వచ్చింది. ఈ విపత్తు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేసి ఒక నివేదికను సమర్పించవలసిందిగా కేంద్ర బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది. వారు వచ్చారు. 3 రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. కునాల్, సత్యర్థి ఇంకా మొదలైన వారు వీలైనన్ని గ్రామాలు వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించారు. పశువులు చనిపోయాయి. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ పరిశీలించారు. వారు ఒక మాట ఏమన్నారంటే, మీ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూసి ప్రతి ప్రాంతానికి వెళ్ళి చెప్పినటువంటి మాటలు సుమా ఎవరో సుజనా చౌదరి గారో లేకపోతే మరొకరో బ్యాక్గ్రౌండ్ ఇస్తే వారి రిపోర్ట్ చదివినటువంటి వారు కాదు. ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి కేంద్ర బృందం. అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకున్నారు. మన రాష్ట్రంలో అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారు అని సర్టిఫై చేశారు. యువకులు డైనమిక్గా పనిచేసే అధికారులు ఉన్నారని సర్టిఫై చేశారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని చెప్పారు. ఈ పర్యటనలో వివిధ రాజకీయ ప్రతినిధుల్ని, మీడియా ప్రతినిధుల్ని కలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సాంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. రాయలసీమలో వరదలు వస్తాయా? ఎడారిలో వరదలు వచ్చినట్టుగా ఉంది. రాయలసీమలో సాంప్రదాయంగా వరదలు వచ్చేటటువంటి పరిస్థితే లేదు, ఉండబోదు అని అందరూ అనుకున్నారు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిగా వచ్చిన వరదల వల్ల ఇతర స్థాయిల్లో వరదలు తీసుకెళ్లడానికి పరిస్థితులు, అక్కడ నదులు, వంకలు, వాగులు లేవు. ఈ స్థాయిలో వరదలు తీసుకువెళ్లే నదులు కానీ వంకలు కానీ
కాలువలు కానీ ఏర్పడే అవకాశం లేదు, ఎప్పుడూ లేదు. కాబట్టి ఏర్పడు. ఇక్కడైతే వరదల్ని వర్షాలు బాగా పడితే వాటికి ఆటోమేటిక్గా సహజంగానే వంకలు వాగులు ఏర్పడతాయి, అక్కడ లేవు. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు డ్యాములు కూడా ఈ ప్రాంతంలో లేవని వాళ్ళు చెప్పారు. ఉన్న డ్యాములు రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇంతకుముందు ఉన్నటువంటి డ్యాములు కానీ వంకలు కానీ ఇది ఈ స్థాయిలో వర్షపాతం పడుతుందని, ఇంత పెద్ద ఎత్తున వర్షం వస్తుందని ఊహించి ఏవీ నిర్మాణం జరగలేదు. ఊహకందని విధంగా జరిగినటువంటి సంఘటన. ఇంకొక మాట ఏమన్నారంటే, ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి, ఇక్కడే కాదు చాలా చోట్ల ఇలాంటి నడుస్తున్నాయన్నారు. కడప జిల్లా వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ కాస్త ఎక్కువ నష్టం అపారంగా జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో కొంత భాగం, నెల్లూరు జిల్లాలో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు. విద్యుత్ సహాయ చర్యలు శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులు వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు. ఇవన్నీ కూడా ఎప్పుడు వరదలు అయిపోయిన తర్వాత రీహాబిలిటేషన్ సందర్భంలో ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాల్లో కలెక్టర్లకు వెంటనే నిధులిచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాట్లను మేము చూడలేదు అని చెప్పారు. అంటే ఇలా జరిగినప్పుడు ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా, ఊహకందని విధంగా ఏ విధంగా అయితే వర్షపాతం పడిందో అదే ఊహకందని విధంగా కూడా ప్రభుత్వం స్పందించింది, అధికారులు స్పందించారు అని ఎవరు చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పింది, రాష్ట్ర మంత్రి గారు చెప్పింది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ బృందం స్పష్టంగా బహిరంగంగా చెబితే ఏమిటి దీనికి ఏం ప్రశంసలు లేవే? లేకపోతే లేకపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీరిని తిట్టరే? మీరు వీళ్ళకి బుద్ధి ఉందా లేదా? వీళ్ళు ఏం చేశారని వీళ్ళని తిట్టరే? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడినటువంటి మహిళలను, ప్రజలను వాళ్ళ మీద విరుచుకుపడతారేంటి? వారి మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఒక ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, ఆయన వెళ్ళి రెచ్చగొట్టి వచ్చాడు కాబట్టి ప్రజలందరూ రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళంగానే మాకు అయ్యందలేదు ఇయ్యందలేదు అని వారి మీద పడితే, అది ఆయనకున్నాయి కదా కొన్ని ఛానల్స్, ఆ ఛానల్స్లో అవి వేస్తే అవి చూసి ఒక రాక్షస ఆనందాన్ని అనుభవించాలని ప్రిపేర్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మంచి వార్తలు వచ్చాయి. ప్రజలు బాగా మెచ్చుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సహాయ కార్యక్రమాలు బాగా చేశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు అనేటువంటి మాట వినేసరికి పాపం ఆయనకి మతి భ్రమించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అధికార వ్యామోహంతో పిచ్చెక్కినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఉండవలసింది ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఉండలేదు, హైదరాబాద్లో కాదు ఉండాల్సింది, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు, ఆయన వరదల్లోకి వెళ్ళి ఆయన భార్యమని ఏదో అన్నారని అనకపోయినా సరే గందరగోళం చేయాలనే పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆయన్ని తక్షణమే మెంటల్ హాస్పిటల్లో చేర్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసిన. ఒకటి కాదు, ఏ విషయంలో వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఇదే పనిగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మనం లేటెస్ట్గా చూస్తున్నాం వన్ టైం సెటిల్మెంట్. దీనిలో కూడా మీరెవరు కట్టొద్దు, 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీలో 15,000 రూపాయలు, 20,000 రూపాయలు మీరు కట్టొద్దు, ఇది మోసం, అన్యాయం, అక్రమం. ఏం మోసం, ఏం అన్యాయం, ఏం అక్రమం అయ్యా? నాకు అర్థం కాదు. నువ్వున్నప్పుడు ఏం చేశావు? ఇవాళ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే వచ్చేది లేదు చచ్చేది లేదు, తీసి పక్కన పెట్టు, వస్తే మొత్తం రద్దు చేస్తా అంట. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు? అప్పుడు లేవా ఇవి? అప్పుడు ఎందుకు రద్దు చేయలేదు? మేము వన్ టైం సెటిల్మెంట్ పెట్టి లబ్ధిదారులకు ఉపయోగకరమైనటువంటి పద్ధతుల్లో చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వారికి పరిపూర్ణమైనటువంటి హక్కుని కలిగించి, ఒకసారి వారికి పరిపూర్ణమైన హక్కు కలిగితే ఆ ఇంటి మీద దాన్ని అమ్ముకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు, దాని మీద సొంత హక్కుగా భావించేటటువంటి పరిస్థితిని మేము తీసుకువెళుతుంటే ఏమిటి ఈర్ష్య నాకు అర్థం కాలేదు, ఏమిటి కడుపు మంట నాకు అర్థం కాలేదు. ఎవరన్నా పొగిడినా భరించలేవు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినా భరించలేవు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డారు. కాబట్టి
దీన్ని వరదలను రాజకీయం చేసేటటువంటి పరిస్థితి. ఇది మానవ తప్పిదం కాదు. నేను మనవి చేస్తున్నా. మానవ తప్పిదం అంటే ఏమిటి? ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారే, అది మానవ తప్పిదం. ఆ రోజు ప్రకృతి ఏం విరహితాండవం చేయలేదే, పుష్కరాలే అన్ని ఏర్పాట్లు చేశారే. మీరు మాత్రం, మీ కుటుంబ సభ్యులు మాత్రం షూటింగ్ కోసం అందరినీ ఆపేస్తే ఒత్తిడి పెరిగి చనిపోయారే, అది మానవ తప్పిదం. ఆ మానవ తప్పిదం గుర్తురావట్లే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి. అదేమంటే ఒక మనిషి చనిపోతే కేసు పెడతారు, ఇవాళ 60 మంది చనిపోతే మీరు ఎందుకు కేసు పెట్టరు? 29 మంది చనిపోతే నీ సమక్షంలో నువ్వే అక్కడ ఉన్నావు, ఉండంగానే జరిగింది, అది మాత్రం గుర్తురావట్లే చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ప్రకృతి ప్రకోపిస్తే, ప్రకృతి విలయతాండవం చేస్తే, రాయలసీమలో వరదలు వస్తే, అన్నమయ్య ప్రాజెక్టు గట్లు తెగిపోతే అక్కడ ఏదో స్పిల్వే గేటు తెరవలేదని, వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ద స్పిల్వే గేట్? 45 క్యూసిక్లు, 45,000 క్యూసిక్లు వచ్చిందంత 3 లక్షల పైచులు క్యూసిక్లు వచ్చి పడితే గట్టులు తెగి అన్ని ప్రాంతాలు దెబ్బతినిపోతే అదొక్కటే చూపించి ఇక్కడ ఏదో మానవ తప్పిదం ఉందని చెప్పేసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని బురదలేటటువంటి నీచమైన కుట్ర చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గమనించాలి ప్రజలు. 29 మందికి మరణానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రకమైన వికృతి క్రీడ ఆడుతున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలాంటి నీచమైన రాజకీయాలు, ఇలాంటి నీచమైన మాటలు, ఇలాంటి అవాస్తవమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలను దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. చంద్రబాబు ఏదైనా అంటాడు. నేనేదంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం భరించలేకపోతున్నాడు. ఆ ప్రాంత ప్రజలు కాకుండా ఇంకో ప్రాంత ప్రజలను తీసుకువెళ్ళవలసిన అవసరం ఏముందండి? ఎవరైనా అన్నారో చంద్రబాబు నాయుడు గారు తప్ప? ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో నేనేంటంటే ప్రజలు ఒకటి మాత్రం వాస్తవం, జరిగిన నష్టాన్ని ఏ ప్రభుత్వం పూర్తిగా పూరించలేదు. కొంత మేరకు సహాయంగా ఉంటుంది. ఆ మేరకు సహాయంగా ఉన్నారు అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి వారు సంతోషంగా లేకపోయినా ప్రేమగా మాకు సహాయం చేసావయ్యా, రాగానే మాకు అధికారులు వచ్చారయ్యా. నేను అడుగుతా ఉన్నా, 8 గ్రామాలను తరలించారు. తక్షణమే అక్కడి నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఆ నైట్ తరలించకపోతే ప్రాణ నష్టం మరింతగా ఉండేది. ఎవరయ్యా ప్రాణ నష్టం జరిగిందంటే వచ్చేదా సచ్చేదా అని కొంతమంది ఉంటారు సహజంగానే మన గ్రామాల్లో. మాకు ఇక్కడ ఉప్పెన జరిగినప్పుడు కూడా మేము రావాలండి, ఊర్లు గాలి చేశాను అనేవాళ్ళు ఉంటారు. అలాంటి ఎక్కడో కొన్ని సంఘటనలు జరిగే దురదృష్టవశాత్తు బాధాకరమైనటువంటి అంశం తప్ప అధికారులు, ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా టైమ్లీ రెస్పాండ్ అవ్వబట్టి చాలా నష్టాన్ని, చాలా ప్రాణాలని కాపాడగలిగింది. అయితే జరిగిన ప్రాణ నష్టం అపారమైనదే, కాదని ఎవరు అనలేరు. ఇప్పుడు ఈ వరదల వైఫల్యం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చోడానికి వీల్లేదు, తక్షణమే దిగిపో. ఇదే ఏడుపు మొట్టమొదటి నుంచి. 2.5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ సీట్లో నువ్వు కూర్చోడానికి వీల్లేదు, ఈ తప్పు చేసావు, నువ్వు దిగిపో నేను ఎక్కేస్తా, నువ్వు దిగిపో నేను ఎక్కేస్తా. ఆయన దిగేది లేదు, ఈ జన్మలో నువ్వు ఎక్కేది లేదు, నీ ఏడుపు తప్ప మరొకటి లేదనేది ప్రజలు గమనిస్తున్నారు. ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. వయసు ప్రభావం, మరి ఆయన వృద్ధాప్య ప్రభావం నాకు తెలియదు, కానీ కాస్త మైండ్ సెట్ చేసుకుంటే మంచిది తప్ప మరొకటి కాదని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఫ్యాక్ట్స్ అని కనిపిస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఏదైనా కొడతారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటారు, సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ ఏమంటారు, ఏదైనా అడుగుతారు. ఆయన అడగడానికి అద్దేముంది పద్దేముంది. వాస్తవాలు మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దట్ అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏం స్పందిస్తూ చూద్దాం. అవునవును, వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. అందుకనే మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ని, అందువల్లనే మొన్న మున్సిపాలిటీని, అందువల్లనే మొన్న కుప్పంలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు మాకు ఓట్లు వేశారు, బాధపడుతున్నాయి. ఏం మాట్లాడతాడు, ఏదో పురాణం చదివినట్టు చదువుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.
వరద ప్రాంతంలో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పను, కానీ సహాయాలు బాగా జరిగాయని, నష్టం జరిగిందని బాధలో ఉన్నారు. వారిని నిరంతరం ప్రభుత్వం ఆదుకుంటూనే ఉంటుంది సాధ్యమైనంత వరకు. అవునవును, షెకావత్ గారు జలశక్తి మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు. వారి వెనకాల ఇద్దరు ఉన్నారు, ఎవరో చూశారు కదా. నేనంటాను, ఆ జలవనరుల శాఖ మంత్రి గారిని, భారతీయ జనతా మంత్రి గారిని, భారతీయ జనతా పార్టీ మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, మరి కేంద్ర బృందం సంగతి ఏంటి? కేంద్ర బృందం వచ్చి పర్యటించి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారే, దానికి ఎందుకు కాంట్రవర్సీగా చెప్తున్నారు? అది తెలుసుకోండి ముందు. అది తెలిసింది. అంతా ఒక నాటకీయ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అక్కడ వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి వాస్తవాలు కావు. అసలు అన్నమయ్య ప్రాజెక్టును రిపేర్లు చేయాలని 2017లోనే రిపోర్ట్ ఇచ్చారు. అది మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా వివరంగా చెప్పారు. అది ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళని, ఈ పెద్ద మనిషి? సో దీస్ ఆల్ ఉంటాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని నష్టాలు లాభాలు. ఒక పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు పెద్దగా ఉండవు. గట్లు తెగిపోయి పింఛా ప్రాజెక్టు తెగి దీని మీద పడింది వచ్చి, అన్నమయ్య ప్రాజెక్టు మీద. కెపాసిటీ లేదు అన్నమయ్య ప్రాజెక్టుకి, అంత వర్షాలు ఎప్పుడు ఫేస్ చేయలేదు అన్నమయ్య ప్రాజెక్టు, కాబట్టి కొలాప్స్ అయింది. దిస్ ద ఫ్యాక్ట్. అందరికీ తెలిసింది, నిపుణులు పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఈ వాంట్స్ టు కన్ఫ్యూజ్ ఎవ్రీథింగ్.